నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి, నా గార్డెన్లోకి పక్షుల కోసం బర్డ్ ఫీడర్ని ఆన్లైన్లో పర్చేస్ చేసి తెప్పించాను. మేము ఉండేది యాక్చువల్గా సిటీ అవుట్స్కర్ట్స్లో. నా గార్డెన్లోకి రకరకాల పక్షులు వస్తుంటాయండి. వాటి కోసం ఎప్పటి నుండో బర్డ్ ఫీడర్ని తెప్పించాలి అని అనుకునేదాన్ని. సో ఫైనల్గా ఇప్పటికైంది. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ కూడా చేద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ బర్డ్ ఫీడర్ నండి నేను ఆన్లైన్లో మనకి గ్రేట్ ఇండియన్ సేల్ ఇలా ఆఫర్స్ వస్తుంటాయి, సేల్స్ జరుగుతుంటాయి కదా, అందులో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇదే అని చెప్పి నేను చెప్పట్లేదు, వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. బట్ ఇది ఆఫర్లో ఉంది కదా అని తీసుకున్నాను. మీకు కావాలంటే కొన్ని లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ప్రస్తుతం అయితే ఇది నాకు ఒక కార్డ్బోర్డ్లో వచ్చింది. అలానే ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. లోపల ఈ బర్డ్ ఫీడర్ కూడాను ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగానే ఉంది. అయితే ఇందులో ఓన్లీ 2 పీసెస్ వచ్చాయి. ఒకటి మెయిన్ పాట్, ఇంకోటి దానికి క్యాప్ అనమాట. ఇంకా ఈ కంటైనర్ అంటే ఈ ప్లాస్టిక్ వేసి చూస్తే పర్లేదండి, చీప్ క్వాలిటీ అయితే కాదు, క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అలానే దానికి సంబంధించి ఒక 4 హోల్స్ వచ్చాయండి. అంటే పక్షులు వచ్చి 2 కనిపిస్తున్నాయి కదా స్టిక్స్ లాగా, వాటి మీద కూర్చొని ఆ లోపల ఏవైతే 4 హోల్స్ కనిపిస్తున్నాయో అందులోంచి ఫుడ్ తీసుకొని తినేటట్టుగా. అలానే ఎక్స్ట్రా ఫుడ్ ఏదైనా అంటే అవి తినేటప్పుడు కింద పడిపోకుండా కింద ప్లేట్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే ఇది బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇన్ని రోజులు అది వాడకుండా ఉంచారు కాబట్టి దాన్ని మూత పెట్టేటప్పుడు కొంచెం సెట్ అవ్వలేదు, షేపు కరెక్ట్గా లేదు. తర్వాత వీటికి ఫుడ్ అనేది అందులో మనం అంటే గింజలు వేసిన తర్వాత కొంచెం తిప్పితే సెట్ అయిపోయింది. అలానే అది ఏమి లూజ్గా కూడా లేదు, అలానే మరీ పట్టకుండా అయితే ఏం లేదు. సో బాగానే ఉంది ఓవరాల్గా. ఇక దీని కెపాసిటీ వచ్చేసండి, ఇందులో 1 కేజీ వరకు గింజలు పడతాయి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ వరకు మాత్రమే వేశాను. ఇవి బియ్యము అలానే పెసలు 2 కలిపి ఇందులో ఫిల్ చేశాను అనమాట. అయితే ఇక్కడ మనం బర్డ్కి ఫీడ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. లైక్ మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గార్డెన్లోకి ఏమేమి పక్షులు వస్తున్నాయి, ఎలాంటి పక్షులు వస్తున్నాయి అనేది మనం గమనించాలి. వాటికి తగ్గట్టు ఫుడ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా పావురాళ్ళు వస్తున్నాయంటే కనుక వాటికి గోధుమలు అనేవి చాలా ఇష్టము. గోధుమలు, బియ్యము ఇవి తింటుంటాయి. ఎందుకంటే మొక్కజొన్న కంటే తక్కువ కొవ్వు ఉంటుంది, అలానే ప్రోటీన్ ఎక్కువగా, సల్ఫర్ అధికంగా ఉంటుందన్నమాట. అండ్ మిగతా అంటే పిచ్చుకలు వస్తుంటే కనుక పిచ్చుకలకి సంబంధించి జొన్నలు, అలానే రాగులు, సొద్దలు, జొన్నలు, అలానే ఓట్స్, మిల్లెట్స్, అలానే పొద్దుతిరుగు విత్తనాలు, ఇలాంటివి ఇవి చాలా ఈజీగా తింటాయి. సో అలా మనం గమనించి వాటికి తగ్గట్టు ఫుడ్ అనేది అందులో ఈ ఫీడర్లో పెడుతూ ఉండాలి. అలా నేను కూడాను కొన్ని గింజలు ఇందులో వేసేసి ఆ తర్వాత క్యాప్ని ఫిక్స్ చేసేసి టైట్గా కొంచెం తిప్పి హ్యాంగ్ చేసేసాను. అయితే ఇక్కడ గమనిస్తే చిన్న పైన క్యాప్కి ఒక పాయింట్ లాగా ఉంది, రింగ్ లాగా ఉంది కదా, సో అది హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది ప్లాస్టిక్దేనండి అది కూడాను. దాన్ని మనం తాడుని కట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే హ్యాంగింగ్ బాస్కెట్కి ఉండే రింగ్ ఏదైతే ఉందో అది రింగ్ పెట్టి నేను పైన హ్యాంగ్ చేశాను. ఆ తర్వాత అండి అలా హ్యాంగ్ చేసేసిన తర్వాత 1 మంత్ వరకు కూడాను పెట్టిన విత్తనాలు అంతే ఉన్నాయి, అసలు కదలలేదు. ఆ తర్వాత 30 డేస్ తర్వాత సరే అని ప్లేస్ చేంజ్ చేద్దామని చెప్పి ప్లేస్ చేంజ్ చేశాను. అక్కడ నుంచి తీసి మరో చోట పెట్టాను, మరో చోట హ్యాంగ్ చేశాను. అప్పుడు కూడా ఒక 20 డేస్ వరకు రాలేదు. తర్వాత నుండి మళ్ళీ పక్షులు రావడము, తినడము జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే పక్షులు మనం పెట్టిన వెంటనే రావు, అవి అంటే వాటికి తెలియాలి, అర్థమవ్వాలి ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంది అని. అవి ఒకసారి అలవాటు పడితే చాలా దూరం నుంచి ఫుడ్ కోసమే వస్తాయన్నమాట. అండ్ అంతేకాదండి, వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ పక్షులకి మనం ఫుడ్ అనేది, వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. మన గార్డెన్లో అవి మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మర్చిపోకుండా మీరు కూడాను పక్షులకి ఫుడ్ వేయండి. అలానే అవి తాగడానికి వాటరు, అలానే ఆ వాటర్తోనే అవి వాటి రెక్కల్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. సో కాబట్టి వాటరు, కొంచెం గింజలు కూడా
వేస్తూ ఉండండి. అండ్ ఇక ఫైనల్గా చేయకూడదు, సాల్టీ ఫుడ్ పెట్టకూడదు, ఆయిలీ ఫుడ్ కూడా వీటికి పెట్టకూడదు, వాటికి మంచిది కాదు. సో అదండి ఈరోజు వీడియో. బర్డ్ ఫీడర్ని అన్బాక్సింగ్ చేశాను, అలానే అది ఎలా ఉందో మీకు చూపించాను. బర్డ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీ అందరికీ షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.